భారత వాతావరణ శాఖ కాకినాడ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మెంతా తుఫాను 28 సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఇటు తుఫాను తీరం దాటే సమయంలో గాలులు వేగంగా వీచే అవకాశాలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు. మధు. భవానీ ఏపీలో నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ముందా తుఫాను అల్పపీడన ప్రభావంతో కాకినాడ జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ముందా తుఫాను కారణంగా సముద్రంలో అల్లకల్లంగా మారింది. తుఫాన్ అక్టోబర్ 28 రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం కూడా ఉంది. అయితే తుఫాన్ ప్రభావంతో తీరం దాటే సమయంలో ముందా తుఫాన్ అక్టోబర్ 8 సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కలిగిపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం కూడా ఉంది. అయితే గాలి వేగంతో తుఫాన్ దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం కూడా ఉంది. అయితే గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగాన్ని కూడా తాకవచ్చు. కూడా వర్షాలు అక్టోబర్ 27 నుండి 29 వరకు కోస్తా ఆంధ్రప్రదేశ్ లో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కూడా ఉంది. హెచ్చరికతో ఈ తుఫాను కారణంగా అధికారులు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే ప్రభుత్వం చర్యలన్నీ చేపట్టింది. సెలవులు కూడా 3 రోజులు కూడా విద్యార్థుల స్కూల్ కూడా సెలవు ప్రకటించింది. అయితే ముందుగా జాగ్రత్త అధికారులు అక్టోబర్ 30 వరకు విద్యా సంస్థల సెలవు కూడా ప్రకటించారు. మత్స్యకారులు కూడా సూచన మనకు కూడా సముద్రంలో చేపల వేట కూడా వెళ్ళొద్దని కూడా అధికారులు కూడా హెచ్చరిస్తారు, జారీ చేశారు. ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు చేపట్టారు. ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సహాయ చర్యలు సిద్ధం చేసి తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలను కూడా తరలించాలని కూడా అధికారులు కూడా సూచించారు. అయితే గంటలో గంటకి 18 కిలోమీటర్ల వేగంతో ముందా తుఫాను కూడా కదులుతుంది. అయితే ప్రస్తుతం చెన్నైకి 600 కిలోమీటర్ల, విశాఖపట్నంకి 710 కిలోమీటర్లు, కాకినాడ 600 దూరంలో కేంద్రీకృత ఉంది. పశ్చిమ వాయు దిశగా కదులుతూ రేపు ఉదయాన్ని తీవ్రంగా మారే అవకాశం కూడా ఉంది. తీరమేముడు గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల బలమైనతో ఈదురుగాలు కూడా వేస్తున్నాయి. నేడు కాకినాడ, కోనసీమలో కూడా ఈస్టర్ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అయితే శ్రీకాకుళం, విజయనగరం, మాన్యం, అల్లూరు జిల్లా, విశాఖపట్నంలో భారీగా వర్షాలు పడితే కాకినాడ అల్లకూడంగా వర్షాలు కూడా పడుతుంది. అక్కడ అధికారులు కూడా అప్రమత్తమై ఎటువంటి అవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా అధికారులు కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. అటు ప్రభుత్వం కానీ అటు వాతావరణ శాఖ అధికారులు ఎప్పుడొకప్పుడు నివేదికలు తెప్పించుకొని కూడా ప్రభుత్వ చర్యలు కూడా చేపడుతున్నారు. భవాని. రైట్, థ్యాంక్ యూ మధు.